ఓకే. హాయ్ గైస్. గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం ఎక్సెల్ గురించి నేర్చుకోబోతున్నాం. సో ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే చాలా టెంప్లెట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మన యూజర్ ఐడి ఉంది. ఇక్కడ మనం లాస్ట్ వీక్లో ఏం చేసామనేది ఉంది. ఇక్కడ పోయిన మంత్లో ఏం చేసామనేది ఉంది. మొత్తం అది చూడడానికి బాగుంది వ్యూ. దాని తర్వాత మనకు వచ్చేసి ఇది 2019 వర్షన్ అనుకుంటా. సో మీకు ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు మనకి ప్రజెంట్ ట్రెండ్లో ఉన్నది 2024 వర్షన్. సో ఇప్పుడు మనం ఇక టెంప్లెట్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకొని ప్రొసీడ్ అవుదాం ముందుకి. సో ఇప్పుడు మనం ఫస్ట్ బిజినెస్ టెంప్లెట్స్ చూద్దాం. బిజినెస్ టెంప్లెట్స్లో థౌజండ్స్ ఆఫ్ టెంప్లెట్స్ ఉంటాయి. అంటే అసలు హెచ్ఆర్కి, ఫైనాన్స్ వాళ్ళకి, మార్కెటింగ్ వాళ్ళకి, మంత్లీ బడ్జెట్ చేసే వాళ్ళకి చాలా ఈజీగా కేటగిరీస్గా కూడా ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే బిజినెస్ చూసుకుంటే 538 ఉన్నాయి. అండ్ ఇండస్ట్రీ వైజ్ చూసుకుంటే 23 ఉన్నాయి. ఇంకా చూసుకుంటే చాలా ఉన్నాయి. సో ఇప్పుడు సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి. సర్టిఫికేట్స్ కూడా బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ మనకి ఇక్కడ ఇవన్నీ కావాలంటే ఇది వర్డ్తో లింక్ అయి ఉండాలి. సో ఇప్పుడు మనకు కనిపించే స్మాల్ ట్యుటోరియల్స్ చూద్దాం వన్ బై వన్. ఫస్ట్ మనకి ఇక్కడ బ్లాంక్ వర్క్ బుక్ ఉంది. ఇది జస్ట్ మన డేటా ఎంటర్ చేసుకోవడానికి. ఇక్కడ వెల్కమ్ టు ఎక్సెల్ ఉంది. ఇందులో అసలు ఎక్సెల్ అంటే ఏంటనేది మొత్తం చూపిస్తారు. దాని తర్వాత వచ్చేసి ఫార్ములా ఆఫ్ ట్యుటోరియల్, అంటే మన ఫార్ములాస్ ఏమి ఉంటాయి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని మొత్తం ఉంటుంది. దాని తర్వాత పివోటల్ టేబుల్, అంటే ఇక్కడ చూడండి, పివోటల్ టేబుల్ ఇస్ టోటల్ టెంప్లెట్. వీ విల్ షో యూ హౌ టు క్రియేట్ ఏ వెరైటీస్ ఆఫ్ పివోటల్ టేబుల్స్ ఇన్ ఎక్సెల్ అని మొత్తం ఉంటుంది. సో దాని తర్వాత ఇక్కడ మన క్యాలెండర్స్ కూడా బిల్డ్ చేసుకోవచ్చు. మనకి చాలా క్యాలెండర్స్ కూడా మార్కెట్లో ప్రమోషన్స్ కోసం ఇస్తూ ఉంటారు. సో ఇందులోనే బిల్డ్ చేస్తూ ఉంటారు అవి కూడా. దాని తర్వాత పై చార్ట్స్ చేసుకోవచ్చు. పవర్ క్వెరీ, ఇప్పుడు పవర్ క్వెరీ యూజ్ అవ్వట్లేదు. ఇప్పుడు మనకి పవర్ బిఐ వచ్చింది కాబట్టి పవర్ క్వెరీ కాస్త లో అవుతుంది. సో ఇక్కడ ఎకనామిక్ క్యాలెండర్స్ కూడా ఉన్నాయి. బడ్జెట్ ఓవర్వ్యూ, మంత్లీ ఓవర్వ్యూ, కంపెనీ నేమ్, టాలీ యూస్ చేస్తారు కదా, అది కూడా ఇందులో చేసుకోవచ్చు ఈజీగా. సింపుల్ ఇన్వాయిస్ కూడా ఉంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఆప్షన్ షెడ్యూల్స్ చూసుకుంటే హెచ్ఆర్కి బాగా ఉపయోగపడే ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఫస్ట్ నార్మల్గా ఇప్పుడు బ్లాంక్ వర్క్షీట్ తీసుకుందాం, డేటా ఇన్సర్ట్ చేద్దాం అండ్ ప్రొసీడ్ అవుదాం ముందుకి. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మనకి ఫైల్ని సేవ్ చేయాలి. ఫైల్ చేయాలంటే కంట్రోల్ S నొక్కాలి. కంట్రోల్ S నొక్కిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ డౌన్లోడ్స్లోనే ఉంచుకోవాలి ఫస్ట్ ఫైల్ అనేది. ఎందుకంటే ఫస్ట్ డ్రాఫ్ట్ ఫైల్ కాబట్టి డౌన్లోడ్స్లోనే ఉంచుకోవాలి. దాని తర్వాత మనకి ఫైల్ నార్మల్గా సేవ్ చేసుకోవాలి. నేను నార్మల్గా ఇచ్చుకున్నా. ఓకే, మా ఛానల్ పేరు ఇచ్చుకుందాం. ముందు ఎంటర్ నొక్కున్నాం. ఇక్కడ చూడండి, సెంటర్ ఆఫ్ ది హెడర్ పార్ట్ వచ్చేసి ఇన్ఫినిటీ ఎక్సెల్ అని వచ్చింది. సో ఇప్పుడు మనం రైట్ హ్యాండ్ సైడ్ చూసుకుంటే ఇది అందరూ చూపించి ఉంటుంది. ఇది మాది లైసెన్స్డ్ కాదు కాబట్టి. సో దాని తర్వాత మినిమైజ్ ఉంది. తర్వాత క్యాన్సిల్ బటన్ ఉంది. ఇక్కడ మనం ఎక్సెల్ని షేర్ చేసుకోవచ్చు మన ఫ్రెండ్స్తో పాటు. సో దాని తర్వాత ఇక్కడ వచ్చేసి సేవ్ బటన్ ఉంది, అండు బటన్ ఉంది, రీడూ బటన్ ఉంది. దాని అయిపోయిన తర్వాత ఫస్ట్ హెడ్డింగ్స్లో వచ్చేసి ఫైల్ ఉంది. ఫైల్ నొక్కగానే మనకి ఏమొస్తాయి, న్యూ ఫైల్ తీసుకోవాలి, ఓపెన్, సేవ్ యాజ్, ప్రింట్, షేర్, ఎక్స్పోర్ట్, పబ్లిష్, క్లోజ్ అని అవన్నీ ఉంటాయి. సో ఇక్కడ మనం చూసుకుంటే ప్రాపర్టీస్లో ఎప్పుడు ఓపెన్ అయింది, ఎంత కేబీలో ఉంది, అసలు ఎవరెవరు, ఆర్డర్స్ ఎవరు మొత్తం చూపించిద్ది. సో ఇప్పుడు హోమ్ చూసుకుంటే హోమ్లో మనకు వచ్చేసి అసలు ఏ ఫాంట్లో ఉండాలి, ఏ సైజులో ఉండాలి, పారాగ్రాఫ్ ఎటు ఉండాలి. ఇది మనకి వర్డ్ యూజ్ చేసే వాళ్ళకైతే కాస్త సింపుల్గా ఉంటుంది ఎక్సెల్ అనేది. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి ఫార్మాట్ యాజ్ టేబుల్స్. ఇక్కడ టేబుల్స్ చాలా ఉన్నాయి. సో మనకి ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫస్ట్ మనకి డయాగ్రామ్స్ ఎలాగా వేయాలా అవన్నీ చూపిస్తాను. దాని తర్వాత అప్కమింగ్లో ఫార్ములాస్ ఏమేమి ఉంటాయి ఇక్కడ చూడండి. రీసెంట్లీ యూజ్డ్ ఫార్ములాస్, అంటే ఇంతకుముందు యూజ్ చేసినవి అన్నీ ఉంటాయి. దాని తర్వాత ఇక్కడ ఫైనాన్షియల్ నొక్కంగానే అండ్ ఇవన్నీ వస్తున్నాయి. సంథింగ్ లాజికల్లో ఉన్నాయి ఫైనాన్షియల్ కాబట్టి. అంటే ఇవన్నీ ఇన్ ది ఆర్గనైజేషన్, అవుట్ ది ఆర్గనైజేషన్, సంథింగ్ అలా ఉంటాయి కదా ఫైనాన్స్ వాళ్ళకి. అవన్నీ ఉంటాయి. దాని తర్వాత లాజికల్, అంటే
సమ్ లాజికల్ క్వశ్చన్స్ అవన్నీ చేయొచ్చు. దాని తర్వాత డేట్ అండ్ టైము అవన్నీ ఉంటాయి. దాని తర్వాత డేటా అంటే డేటాలో మొత్తం ఉంటాయి. థ్యాంక్ యూ. ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం అసలు డేటా ఎలాగా రాయాలి అదంతా చూద్దాం. థ్యాంక్ యూ.